హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో నర్సరీ నుంచి ఎటువంటి మొక్కలు తేవాలి అనేది గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎలాగో ఇంకా రాబోయేది వర్షాకాలం కాబట్టి వర్షం స్టార్ట్ అవ్వగానే మనం ఏం చేస్తాం, ముందు అంటే గార్డెనర్స్ ఏ నర్సరీకి వెళ్ళి ఎలాంటి మొక్కలు తీసుకురావాలి అనేది ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఎక్కడ నాటాలి అవన్నీ చూస్తూ ఉంటాము. మట్టి అవన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కంపోస్ట్లన్నీ తెచ్చుకుని ఉంటాము. ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ నర్సరీకి వెళ్ళినప్పుడు ఎటువంటి మొక్కలు తీసుకురావాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎంత అనుభవం ఉన్నవాళ్ళు కూడా ఆ నర్సరీకి వెళ్ళినప్పుడు ఆ మొక్కల కలర్ చూడగానే, లేకపోతే తమ దగ్గర లేదు అనే ఒక రీజన్ వల్ల కనిపించిన మొక్క తీసుకొచ్చి నాటుతూ ఉంటారు. కొన్ని రోజులకి అది పెరగకపోవచ్చు, అంటే మనం అనుకున్నంత రిజల్ట్ రాకపోవచ్చు. దీనికి రీజన్ ఏంటంటే మనం మొక్కల్ని ఎటువంటి మొక్కల్ని సెలెక్ట్ చేసుకొని తెస్తామనే దాన్ని బట్టి ఆ మొక్క పెరుగుదల ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అవన్నీ మనం ఒక్కొక్కటి పాయింట్స్ నేను చెప్తాను, మీకు యూస్ఫుల్గా ఉంటుందో అనుకుంటున్నాను. మీరు కనుక ఈ టిప్స్లన్నీ బాగా అర్థం చేసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్లు చెప్పడం కొద్దిగా అలవాటు చేసుకోండి. వీడియో చూస్తున్నారు, ఎలాగో ఒక లైక్ ఇచ్చారంటే నలుగురికి ఈ వీడియో అందుతుంది, ఎవరికో ఒకరికి ఉపయోగం అవుతుంది. దీనివల్ల మీకు పోయేదేం లేదు. ఒక చిన్న లైక్ ఇవ్వస్తే మనకి ఎటువంటి లాస్ లేదు కదా. నేను వీడియో బోలెడ్ చూస్తూ ఉంటాను, అప్పుడు ఏం చేస్తానంటే లైక్ ఇస్తూ ఉంటాను. లేకపోతే నాకేమైనా చెప్పాలనిపిస్తే దాని కింద కామెంట్ పెడతాను. ఇది కనీసం వాళ్ళు కష్టపడి వీడియో చేసిన దానికి మనం ఇచ్చే గౌరవం అన్నమాట. మీ నుంచి నేను అదే ఆశిస్తున్నాను. దీనివల్ల పెద్దగా నాకు ఒరిగేదేం లేదు, కానీ అరే నాకు ఇంతమంది చూస్తున్నారు, అబ్బా లైక్ వచ్చింది, కామెంట్ ఇస్తున్నారు, ఒక చిన్న తృప్తి ఉంటుంది. ఓకేనా? సరే, ఇంకా ఇదే ఎక్కువైపోయింది, ఇంకా వీడియో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, మనం నర్సరీకి వెళ్ళగానే మన దగ్గర లేని మొక్కల గురించి తీసుకొస్తూ ఉంటాం అన్నాను కదా. అక్కడ మీరు ముందు చూడాల్సింది కలర్ మీకు నచ్చింది ఓకే. ఒకే కలర్లో వేరే వేరే మొక్కలు ఏమైనా ఉంటే ఉన్న దాంట్లో హెల్దీ మొక్కల్ని చూస్ చేయండి. ఇప్పుడు ఒకే కొమ్మ ఉందనుకోండి, అటువంటి మొక్కలు అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఆ మొక్కని బుష్ చేసేసరికి మన ఆయుష్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ దాని ఏమైనా ఆయుష్ పోయిందంటే అది ఎండిపోయి కూర్చుంటుంది. అందుకే మనం కాస్త మొక్కలు తెచ్చేటప్పుడు 4-5 కొమ్మలు ఉన్నది తీసుకొచ్చామనుకోండి, కాస్త మనకు చూడటానికి బాగుంటుంది, ఎక్కువ పూలు వస్తుంది, ఎక్కువ మనం దానికి కష్టపడక్కర్లా. ఓకేనా? సరే, నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే చిగురు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఒక కొమ్మ నుంచి ఇంకొక కొమ్మలు వస్తూ ఉంటే అది అంతగా హెల్దీగా ఉంటుందని నేను అనుకోను. ఇప్పుడు ఒక కొమ్మ ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దీనికి ఒక చిన్న కొమ్మ వచ్చి బుషిగా పూలైంది. అదే మనం బటన్ రోజెస్ కానీ టేబుల్ రోజెస్ కానీ ఇటువంటిది అయితే ప్రాబ్లం ఏం లేదు, మనకు మంచిగానే ఉంటుంది. కానీ మనం ఇంగ్లీష్ రోజ్ తీసుకుంటాం కదా, పెద్ద పెద్ద పూలు అయ్యేది, ఇటువంటిప్పుడు అది కొద్దిగా చిన్న చిన్న పూలు పూస్తుంటుంది. అందుకే మొదలు ఉంటుంది చూడండి, మెయిన్ స్టెమ్, అక్కడి నుంచి ఎక్కువ కొమ్మలు వచ్చింది మీరు ప్రయత్నించండి తెచ్చుకోవడానికి. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే ఆ మొక్క ఎంత హెల్దీగా ఉంది అంటే ఆ మొక్క ఆకులన్నీ బాగున్నాయా, దానికి ఏమైనా చీడపీడలు ఉన్నాయా, దాని మట్టి ఎలాగుంది, తర్వాత దాని ఎటువంటి అంటే దానికి నర్సరీలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే కాస్త కేర్లెస్గా పెడుతూ ఉంటారు. అటువంటి తీసుకొచ్చామంటే మన మొక్కలు ప్రాబ్లం చేస్తాయి. సో వాళ్ళు మొక్కల్ని ఎంత బాగా చూసుకుంటున్నారు ఇవన్నీ చూసుకొని తెచ్చుకోండి. ఏమైనా చీడపీడలు ఉన్న తెచ్చుకున్నారనుకోండి, మీ ఇంట్లో ఉన్న మొక్కలు కూడా రావచ్చు. ఎక్కువగా మనకు నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల నుంచేనే శంకు పురుగులు పెరుగుతూ ఉంటాయి. మనం మొక్కలు తెచ్చేటప్పుడు చూడండి, ఇక్కడ పక్కన ఒకటి పిక్చర్ పెడుతున్నాను నేను మీకు. ఇటువంటి మొక్కలు తేవటానికి ట్రై చేయండి. అంటే బుషిగా ఉండాలి, పెద్ద పెద్ద పూలు ఉండాలి, ఎక్కువ కొమ్మలు ఉండాలి. ఇటువంటి తెచ్చుకున్నారంటే చాలా హ్యాపీగా మనం పెంచుకోవచ్చు మొక్కల్ని. ఓకేనా? సరే, తర్వాత నెక్స్ట్ ఏంటంటే గ్రాఫ్ట్ ఎలాగుంది అని చూసుకోండి. చాలా ఎలాగుంటుందంటే ఒక సన్నటి అంటే మెయిన్ స్టెమ్ సన్నగా ఉంటుంది, దానికి గ్రాఫ్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి తీసుకోకండి. అంటే కొద్దిగా స్టెమ్ అది మొదలు ఉంటుంది కదా, మెయిన్ బ్రాంచ్ అదే కాస్త లావుగా ఉండాలి. అప్పుడు తీసుకొచ్చారంటే మనకు ఎక్కువ పూలు తొందరగా పూయటానికి ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇంకొకటి చూడాలి అంటే
ఆ గ్రాఫ్ట్ చేసిన ప్లేస్ కన్నా కింద అంటే దాని అడుగు నుంచి ఏమైనా ఈ పిచ్చి మొక్కలు మొలిసిందా చూసుకోండి. అంటే ఏంటంటే ఆ గులాబీ మొక్కలకి గ్రాఫ్ట్ చేసేటప్పుడు ఏదో ఒకటి అడవి గులాబీ ఇటువంటిది ఏదో చెప్తూ ఉంటారు, దానికి గ్రాఫ్ట్ చేసి ఉంటారు. ఈ అడవి గులాబీ అనేది అక్కడి నుంచి ఏదైనా కొమ్మలు వచ్చిందంటే దాంట్లో పూలు అవ్వదు. ఏడాకులు అంటాం చూడండి, మనం ఏడాకులు గులాబీ ఆకులు వస్తున్నాయి, దీన్ని ఏం చేయాలని అడుగుతుంటాం కదా, దానికి చెప్తున్నా. అటువంటిది ఏమైనా ఉంటే అది అక్కడే రిజెక్ట్ చేసి వచ్చేసండి. మీరు ఇంటికి తీసుకొచ్చి మళ్ళీ దానికి తీసేస్తాను పెంచుకుంటాను అని చేయకండి. ఎందుకంటే అది పెరిగిందంటేనే మెయిన్ బ్రాంచ్ కాస్త వీక్గా అయిందని అర్థం. ఓకే, రైట్. అలాంటిది వస్తే మెయిన్ బ్రాంచ్ తొందరగా ఎండిపోతూ ఉంటుంది. తర్వాత మనం గ్రో బ్యాగో లేకపోతే పాటో ఉంటుంది, అందులో మొక్కలు ఉంటుంది. ఇప్పుడు దానికి ఒకసారి ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి నర్సరీలో ఆ మొక్క ఉంటే ఆ మొక్క పెరిగిన కొద్దీ దాని రూట్స్ అన్నీ ఆ ప్లాస్టిక్ కవర్ నుంచి కింద భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది. అటువంటి మొక్కలు మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు పీకి ఇచ్చేస్తారు మనకు. ఆ పీకి ఇచ్చే క్రమంలో కొన్ని రూట్స్ తెగిపోతుంది. తర్వాత రెండోది, మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రీపోర్ట్ చేస్తామే, అప్పుడు మనం ఆ ప్లాస్టిక్ కవర్ నుంచి తీసేటప్పుడు ఇంకొన్ని తెగిపోతుంటుంది. ఇవన్నీ మనకి ఎందుకు అంత తిప్పలు, మనం చూసుకొని మంచిగా ఉన్న మొక్కలు తీసుకొద్దాం. ఓకేనా, రైట్. తర్వాత నెక్స్ట్, ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ఇది చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మొక్కలు తీసుకొస్తారు, ఈరోజు తీసుకొస్తారు, వాళ్ళకి ఆరాటం ఎక్కువ ఉంటుంది, అరే రేపే చేసేద్దాము, మొక్క మంచి హెల్తీగా పెరుగుతుంది అనుకుంటే ఏం చేస్తారంటే మర్నాటి రోజే రిపోర్ట్ చేస్తారు. ఆ పని ఎప్పుడు చేయకండి. కనీసం ఒక 15 days అయినా మన వాతావరణం అంటే మన ఇంటి వాతావరణానికి ఆ మొక్క కాస్త కుదురుకునేటట్టు చేసుకోవాలి. అంటే అక్కడ నర్సరీ వాతావరణం వేరుగా ఉంటుంది, మన ఇంటి వాతావరణం వేరు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ మొక్కల మీద ఎప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటారు, స్ప్రే చేస్తూ ఉంటారు, కెమికల్ స్ప్రే చేస్తూ ఉంటారు. ఇటువంటి వల్ల మొక్క హ్యాపీగా ఉంటుంది. అదే మన ఇంటికి వచ్చినప్పుడు మనం రోజుకు 1-2 సార్లు వాటర్ వేస్తాము, ఇంకా కెమికల్స్ అస్సలే వేయము. దీనివల్ల మొక్క కొద్దిగా డల్ అయిపోతుంది. దానికి ఒక టైం ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుందంటే మన ఇంటికి అది కుదురుకుంటుంది. అప్పుడు మనం రిపోర్ట్ చేయాలి. రీపోర్ట్ చేసేటప్పుడు ఒకటి ఇంపార్టెంట్ అయిన ఒకటి ఏంటంటే ఆ మట్టి ఎలాగుంది చూసుకోండి. అంటే కొన్ని మట్టి ఏమో బాగా జ్యూటుగా పెద్ద రబ్బర్ లాగా పట్టుకొని ఉంటుంది వేర్లకి. ఇటువంటి మట్టి ఉన్న మొక్కలు నాటేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి మనం. ఎందుకంటే అది గట్టిగా ఉన్న అంటే నీళ్ళు వేయకుండా ఎండిపోయినప్పుడు సిమెంట్ లాగా అయిపోతుంది. దాన్ని ఏమైనా తీటని పోయామనుకోండి రూట్స్ అన్నీ తెగిపోతుంది. అదే మనం వాటర్ వేసామనుకోండి, వాటర్ బాగా కొద్దిగా ఎక్కువ వేసామనుకోండి బురదలాగా అయిపోతుంది. ఇట్లాంటి మట్టి ఉన్నప్పుడు రీపోర్ట్ చేసేటప్పుడు కనీసం 1-2 గంటలు ఒక బకెట్లో వేసి పెట్టండి పాట్ని, అంటే గ్రో బ్యాగ్ని. అప్పుడు మట్టి అంతా మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అయిన తర్వాత కొంచెం ఆ నీళ్ళు కొద్దిగా దాన్ని కదిలిస్తే, మొక్కలు కదిలిస్తే ఆ రూట్స్కి ఎక్కువ ఉన్న మట్టి అంతా పోతుంది. అంటే ఒక 50% మట్టిని అట్లా తీసేసేయండి. అంటే రూట్స్ మనకు కనిపిస్తూ ఉండాలి. మెయిన్ నేను చెప్పబోయేది ఏంటంటే ఆ రూట్స్ బయటికి కనిపిస్తూ ఉంటే అది మన కొత్తగా నాటిన మట్టిలో బాగా తొందరగా కుదురుకొని మనకు చక్కగా చిగురు వచ్చి పూలు అవుతూ ఉంటుంది. ఓకేనా, సరే. తర్వాత ఒక 50% రూట్ బాల్ అంటారు దాన్ని. ఆ రూట్ బాల్ని మనం కదిలించకుండా ఒక సాయిల్ మిక్స్చర్ రెడీ చేసుకొని దానిలో మంచిగా ఇది పెట్టి, తర్వాత ఆ గ్రాఫ్ట్ ఏరియా ఉంటుంది కదా అది కాస్త పైన ఉండేటట్టు చూసుకొని అప్పుడు నాటాలి. నీళ్ళు వేసి కొద్దిగా నీడలో పెట్టండి. చాలామంది ఇక్కడ ఏం చేస్తుంటారంటే, మనం సాధారణంగా రిపోర్ట్ వర్షాకాలంలో చేస్తూ ఉంటాము. ఈ వర్షాకాలం స్టార్టింగ్లో ఒకరోజు బాగా వర్షం వస్తుంది, నెక్స్ట్ డే ఫుల్ ఎండ వస్తుంది. ఇటువంటిప్పుడు మనం ఎండ కావాలి కదా అని వర్షం వస్తుంది కదా అని బయట పెట్టామంటే ఆ మొక్కలకి ఎండ తగిలి ఆ మొక్క వీక్ అయిపోతుంది. అందుకే వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏం చేయాలంటే వారం రోజులు కాస్త బ్రైట్ లైట్లో ఏదైనా పెద్ద చెట్టు కింద పెట్టండి. తర్వాతనే దాని ప్లేస్లో పెట్టండి. ఇప్పుడు నేల మీద మీరు రిపోర్ట్ చేస్తుంటే ఇటువంటిది మనకు నీడే చేయటానికి వేరే ఏదైనా ఒకటి ఐడియా చేయాలి, కానీ నీడలో పెట్టడానికి కుదరదు. ఓకేనా.
ఏమైనా చీడపీడలు ఉన్నా కూడా పోయేటట్టుగా మనం ఏదైనా ఫంగల్ పౌడర్ ఇటువంటిది ఏమైనా కొద్దిగా స్ప్రే చేసి నాటుకుంటే మనకు ఎక్కువ దానికి చీడపీడలు రాకుండా ఉంటుంది. ముఖ్యంగా ఎప్సమ్ సాల్ట్ కొద్దిగా ఒక 2 స్పూన్ అట్లా మట్టిలో కలపడము లేకపోతే నీళ్ళలో కొద్దిగా కలిపి దాన్ని స్ప్రే చేయడం వల్ల ఆ మొక్కలకి షాక్ నుంచి అయ్యే ప్రాబ్లం నుంచి మన మొక్కల్ని తప్పించవచ్చు. ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సింది. ఓకే, ఇంకా సాయిల్ మిక్స్చర్ అయితే నేను బోలెడు వీడియోలో చెప్పాను. లేకపోయినా మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నా మొక్కలు నాటేటప్పుడు మీకు చూపిస్తాను. నా ఇంటి మొక్కలు కూడా కొద్దిగా 1 ఇయర్ నుంచి దాని కేర్ తీసుకోకుండా అలాగే ఉండిపోయింది. బాగా అన్ని వీడ్స్ పెరిగిపోయింది అనమాట. ఇవన్నీ చేయి నొప్పి వల్ల చేయలేకపోయాను. వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఆ పని కూడా చేస్తాను. అప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, నర్సరీ నుంచి మనం మొక్కలు తీసుకొని వచ్చేటప్పుడు ఎటువంటి కేర్ తీసుకోవాలి, తీసుకొచ్చిన తర్వాత ఎలా మనం దాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత దానికి ఎలా రీపోర్ట్ చేయాలి, రీపోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ మనం కేర్ఫుల్గా చేసామంటేనే గులాబీ మొక్కలు ఎక్కువ రోజులు వస్తే మంచి మంచి పూలు వస్తుంది. లేకపోతే తీసుకొచ్చి 6 నెలలు ఎండిపోతూ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో చెప్పదలుచుకున్న, మీకు నచ్చింది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో